హాయ్ ఫ్రెండ్స్, ఆ మధ్య ఒక వార్త చూశాం. సింగపూర్ మన ప్రధానమంత్రి లీ, ఆయన పేరు లీ, ఆయన ఒక సందర్భంలో ఒక మీటింగ్లో ఆయన చెప్తాడు, నా ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, నేను అవినీతి పరుడుగా మారి డబ్బు సంపాదించుకోవటం, దాని ద్వారా నా కుటుంబాన్ని మనకు ధనవంతమైన కుటుంబంగా చేసి ఈ ఫోర్బ్స్ లిస్ట్ ప్రపంచ ధనవంతుల జాబితాలో చేరిపోవటం. రెండోది, నా కుటుంబం ఎలా ఉందో అలాగే నడిపించుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళటం. ఈ 2 ఉన్నాయి. సో నాకు మొదటిది ఇష్టం లేదు, దేశం కోసం నేను పనిచేస్తాను అని ఆయన అప్పటి నుంచి ఇప్పటికీ అలాగే పనిచేస్తున్నాడు. కానీ మన దేశంలో అలా లేదు. మన దేశంలో ఒకరు అధికారంలోకి వచ్చాడంటే అతను ప్రధానమంత్రి కానక్కర్లేదు, మంత్రి అయినా, చిన్నపాటి ప్రజాప్రతినిధి అయినా ప్రజాధనాన్ని దోపిడీ చేయడానికి వస్తున్నారు. మరి దేశం ఎలా బాగుపడుతుంది? మరి ఇలాంటి అవినీతి పనులు ఒకరిద్దరైతే ఏరియచ్చు, మొత్తం వాళ్ళే అయితే ఇక దేశాన్ని ఎవరు రక్షిస్తాడు? మనకు సింగపూర్కు స్వాతంత్రం వచ్చింది 1965లో, మనకు స్వాతంత్రం వచ్చింది 1947లో. ఈరోజు సింగపూర్ పర్ క్యాపిటా జీడిపి అంటే వ్యక్తిగత జీడిపి $97,134. మన ఇండియా జీడిపి 2,700 నుంచి $3,000. ఎక్కడ వాళ్ళతో మనకు కంపారిజన్? మన ఈ రాజకీయ నాయకులు ఇక వాళ్ళు మారరు. వాళ్ళు ఇంకా రాను ఇంకా అవినీతి పెంచుకుంటూ పోతారు, కానీ వాళ్ళు మారరు. సో ఆ పరిస్థితిలో దేశం మరి ఎలా ముందుకు పోతుందో, పేదలు సమాజం ఎలా అభివృద్ధి చెందుతుందో దేవుడికి తెలియాలి. థ్యాంక్ యూ.